బీసీ రిజర్వేషన్లు సాధ్యం కావంటున్నారు. బీజేపీ నిజస్వరూపం ఇదే. అన్యాయం చేస్తే ఊరుకోబోమన్న పొన్నం. సభ్యులందరినీ సమానంగా చూశారు. పార్టీలకు అతీతంగా ధన్గఢ్ వ్యవహరించారు. రాజీనామా బాధాకరమన్న చామల కిరణ్. బీఎస్సీకి నడ్డా, రిజిజు రాలేదు. ఈ విషయంలో ధన్గఢ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజీనామా వెనుక కారణాలున్నాయన్న జైరాం రమేష్. జైల్లో వసతులు కల్పించండి. ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్. నేడు విచారించనున్న న్యాయస్థానం. ఇవాళ న్యాయస్థానానికి రండి. రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ కు ఏసీబీ కోర్టు ఆదేశం. మిథున్ రెడ్డి ఫిర్యాదుపై విచారణ. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు. 25న విచారణకు రావాలన్న కోవూరు పోలీసులు. ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం. పిఠాపురంలో మత్స్యకారుల ఆందోళన. జనసేన ఆఫీస్ దగ్గర బైఠాయింపు. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. తమకు న్యాయం చేయాలని డిమాండ్. కిడ్నీ కొంటాం అంటూ చీటింగ్. ప్రాసెసింగ్ ఛార్జెస్ పేరుతో వసూళ్లు. గుంతకల్లు హనీఫ్ షాను మోసాలు. అద్దె ఇంట్లో వ్యభిచారం. చిత్తూరు జిల్లా చెర్లోపల్లిలో గుట్టు రట్టు. 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. సుంకేసులకు భారీ వరద. 43,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. 9 గేట్లెత్తి నీటి విడుదల. శ్రీశైలానికి కొనసాగుతున్న వరద. 103,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. 67,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో. తెలంగాణకు భారీ వర్ష సూచన. ఏపీలో 4 రోజుల వాన. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ విభాగం. నిలకడగా సీఎం స్టాలిన్ ఆరోగ్యం. 3 రోజుల పాటు ఆసుపత్రిలోనే. అక్కడి నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు. అయోధ్యకు భక్తుల తాకిడి. హనుమాన్ గర్హి దగ్గర రద్దీ. క్యూలైన్లలో బారులు. హర్యానాలో భూకంపం. తీవ్రత 3.2గా నమోదు. ఢిల్లీలోనూ ప్రకంపనలు.